మోదన్ మున్సిపల్ 29వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సుల్తానా మాజీద్ ఇంటింటికి ప్రచారంతో దూసుకుపోతున్నారు. కేసీఆర్ నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆశీర్వాదంతో 29వ వార్డు ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వార్డులో గులాబీ భారీ ర్యాలీ నిర్వహించారు. 29వ వార్డు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని సుల్తానా మాజీద్ అడ్వకేట్ వేడుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 29వ వార్డు ఇన్ఛార్జ్ పూజారి లింగం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 29వ వార్డు నుంచి ఎవరైతే మా టీఆర్ఎస్ సెటిల్పై బలపరిచిన క్యాండిడేటు జవేరియా సుల్తానా వారికి మేమందరము మద్దతు ఇస్తున్నాము. మేమందరము భారీ మెజారిటీతోటి జవేరియా సుల్తానా నుంచి గెలిపించుకుంటున్నాము. దీని వెనుక నేను పూజాలింగం ఉండి ముంగడు నడిపించి ప్రతిరోజు పొద్దున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 5 సంవత్సరాలు మీ సేవకుడిగా మీ జీతగాళ్ళ లెక్క నేను పనిచేస్తాను. ఏ వర్క్ వచ్చినా ప్రతి 100 మందిని కూకుండబెట్టి నేను ఈ వర్క్ చేస్తాము. మీ అందరికీ డెవలప్మెంట్ ప్రతి విషయము ఎక్కడ పైన రూలింగ్ పార్టీ ఉన్న ఆ కెపాసిటీ పోయి మేము మాట్లాడుకొని చేసుకొని గల్లీ డెవలప్మెంట్లో మేము ముందుంటాము. ప్రతి ఎవరికైనా కించపట్టకుండా ఏ జగడాలు కాకుండా గల్లీని సస్యశ్యామలంగా ఎంతో మేము ముందుకు నడిపిస్తాము. మా క్యాండిడేట్ని బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపేయాలి. కేసీఆర్ గారి నాయకత్వం. నేను మాజీ అడ్వకేట్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మా చెల్లెల్ని నిల్చోబెట్టాను 29వ వార్డు నుండి టీఆర్ఎస్ క్యాండిడేట్గా. మీ ఆశీర్వాదాలు ఇస్తే నేను ముందు పోగలుగుతాను. కేసీఆర్ సార్ వస్తే చాలా మంచిగా ఉంటుంది, చాలా డెవలప్మెంట్స్ వస్తాయి, చాలా అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఇంకో ఏంటంటే ఇంకా మా ఏరియాలో డెవలప్మెంట్ చాలా ఏం చేయలేరు ఆ 5 ఇయర్స్లో. అందుకోసమే నేను మా చెల్లెల్ని తీసుకొచ్చి నిల్చోబెట్టాను. మీరు ఒక్కసారి నన్ను ఆపర్చునిటీగా ఇస్తే నేను గెలుచుకొని పని చేయగలుగుతానని చెప్తున్నాను. వేరే వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు, కానీ వేరే ఇల్లు వార్డులో లేవు, ఎక్కడో ఉంటారు. ఎక్కడికెళ్ళో వచ్చి నేను రాజకీయం చేస్తా అంటే కుదరదు. నేను మా ఇల్లు ఇక్కడే, మా తాత ఇక్కడే, మా ముత్తాతలు ఇక్కడే, నేను ఇక్కడే ఉన్నాను. ఈ 4 మందిరాలనే తిరిగాను. శివ మందిర్, హనుమాన్ మందిర్, నగరేశం మందిర్, బాలాజీ మందిర్. ఈ మందిరాల మధ్యనే తిరిగి పెద్దగయ్యాను. మీ సేవలు చేయాలని ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వాదం